ఓం శ్రీ విష్ణువే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈరోజు మీ ముందుకి మరో హస్తరేఖ జ్యోతిష్యంలో మరో రేఖ తీసుకొస్తున్నాను. హృదయ రేఖల్లో భాగంగానే అనేక బిట్లు మీ ముందుకు తీసుకొస్తాను. హృదయ రేఖ అనేది ప్రేమ స్వభావం అనేది మనోభావాలకు సంబంధించి ఆ మనోభావం మనం చక్కగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ప్రతి రేఖ అంటే మీకు ఈ ఆయుష్ రేఖ, బుద్ధి రేఖ, ఈ హృదయ రేఖ, ఈ మూడు రేఖలు గుండెకాయ లాంటివి. ఈ మూడు రేఖల్లో మిగిలిన రేఖలన్నీ ఒక ఎత్తు అయితే ఈ మూడు రేఖలు మీ భవిష్యత్తుకు ఉన్నటువంటి అభివృద్ధికి, శారీరక బలానికి, మనోబలానికి, బుద్ధి బలానికి, అంటే శారీరక బలం, బుద్ధి బలం, మనోబలం, ఈ మూడు బలాలు ఎవరికైతే ఉంటాయో వారు అనేక సమస్యలను తట్టుకొని అనేక మోసగాలను నుండి తప్పించుకొని అభివృద్ధి బాటలో తన జీవితాన్ని పయనింపు చేసుకునే స్త్రీలు కానీ పురుషులు కానీ నేను చెప్పే ప్రతి వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గురు ఇందాక చెప్పాను, గతంలో గురు శుక్రుల మధ్య ప్రారంభమైన ఉంటే వాళ్ళకి సంతతి ఉండదు, కానీ దత్తత స్వీకారం ఉంటుంది. ఆ ప్రారంభమైన రేఖకి దత్తత మధ్య తీసుకొచ్చుకునే ఆ యోగం ఉంటుంది. ఆ రెమెడీ చేసుకోండి. ఈ రేఖల పెరుగుదలకి మీరు ప్రయత్నించండి. అయితే ఈరోజు గురుస్థానం అంటే ఇది గురు. ఎవరికైతే గురుస్థానం నుంచి హృదయ రేఖ ప్రారంభమవుతుందో, గురుస్థానం అంటే గురు దెబ్బది, ఇది ఇక్కడ వేలు ఉంటుంది. అంటే ఈ గురుస్థానం నుండి ఎవరికైతే రేఖ హృదయ రేఖ, ఆత్మరేఖ, హృదయ రేఖ అన్నా ఆత్మరేఖ అన్నా ఒకటే, ఈ ఆత్మరేఖ బయలుదేరుతుందో వారు స్థిరమైన న్యాయమైన ప్రేమ కలవారు, భార్య నుండి ప్రేమని ఆశించేవారు, తన సరస్సును దారిపోయేవారు, భార్య రూపవంతురాలు, ప్రేమ వలన ధనలాభం ఉంటుంది. అంటే వీరు భార్య ప్రేమను కోరుకునేవారు. అంటే పరస్త్రీ కాకుండా ఈ రేఖ గురుస్థానం నుండి నేరుగా వచ్చేసి బుధస్థానం దగ్గరకు వచ్చేస్తే వారు భార్య ప్రేమని, స్థిరమైన ప్రేమని, న్యాయమైన ప్రేమని ఆశించేవారు, భార్య ప్రేమ వల్ల లాభం పొందేవారుగా ఉంటారు. అదేవిధంగా హృదయ రేఖ శని స్థానంలో అంతమైన అంటే ఈ గురుస్థానంలో ఉంది. ఈ ఒక్కొక్కసారి ఈ రేఖ ఏమవుతుంది, ఇది శని. ఈ హృదయ రేఖ అనేటువంటిది ఇట్లా కొందరు ఏంటంటే శని స్థానంలో ప్రారంభమవుతుంది అన్నారు, కొందరు ఏమంటే రెండు పక్కలు ఎక్కడి నుంచైనా ఉంటాయి. మన రేఖల యొక్క ప్రయాణాన్ని బట్టి చెప్పారు ఎక్కడి నుంచి రేఖ ప్రారంభమవుతుందా, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని. కొందరు ఏం చెప్పారు గురుస్థానం నుంచి ప్రారంభమవుతున్నారు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నా ప్రారంభమైన చోట 6 సంవత్సరాలు, అక్కడి నుంచి 23 సంవత్సరాలు ఇట్లా వయసు నిర్ధారణ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు శని స్థానం దగ్గర నుంచి ప్రారంభమైనా లేక అంతమైనా అంటే ఇక్కడి నుంచి ఈ పాటు బుధస్థానం, ఇది బుధ, ఈ బుధస్థానం నుంచి ప్రారంభమైతే శని స్థానంలో అంతమైనా, లేదు గురుస్థానం నుంచి ప్రారంభం అంటే శని స్థానంలో ఇక్కడి నుంచి మనం శని స్థానంలో హృదయరేఖ ప్రారంభమైన వారు లేదా అంతమైనా లేదా ప్రారంభమైన ఒక్కొక్క రచయిత ఒక్కొక్క విధంగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఏది చేసినా తప్పులేదు. తన స్వార్థ ప్రేమ ఉంటుంది. వీరు తనను తాను తప్ప ఇతరులను ప్రేమించడం ఒప్పుకోరు. భార్య అయినా లేదు తన నమ్మి వచ్చిన స్త్రీ అయినా తన ప్రేమికురాలైనా ఇలాంటి వాళ్ళు ఏం చేద్దంటే నన్ను తప్ప ఎవరిని ప్రేమించడానికి లేదు, నన్ను తప్ప ఎవరిని గౌరవించడానికి లేదు, నా స్థానమే మీకు గొప్ప, నేనే మీకు సర్వస్వము అనేటువంటి స్వార్థ ప్రేమ ఉండే వాళ్ళకి రేఖ శని స్థానం నుండి ఇలా కిందకు వస్తుంది. మరి శని స్థానం నుండి రేఖ కిందకి ప్రారంభమైతే హృదయ రేఖ, ఇక గురుస్థానం నుంచి ప్రారంభమైతే మంచి భార్య, మంచి లాభం, భార్య వల్ల లాభం అని చెప్పాను. అదే శని స్థానం నుండి హృదయ రేఖ ప్రారంభమైతే స్వార్థ ప్రేమ ఉంటుంది. స్వార్థ ప్రేమ అంటే తనను తప్ప ఎవరిని ప్రేమించడానికి లేదు, గౌరవించడానికి లేదు, కాబట్టి నేనే నీకు సర్వస్వం అనేటువంటి స్వార్థ ప్రేమ ఉండే వాళ్ళకి ఈ విధంగా రేఖ ప్రారంభమవుతుంది. అదేవిధంగా గురిలో అంతమైన నిజమైన ప్రేమ శరీరమును లావణ్యమును చూసి ప్రేమించును. అంటే ఈ యొక్క హృదయ రేఖ ఇక్కడ కానీ వస్తే అంటే గురుస్థానంలో కానీ ఇంతకుముందు చెప్పాను గురుస్థానం నుండి ప్రారంభం. ఎవరికైతే హృదయ రేఖ శని స్థానంలో గురుస్థానంలో అంతమవుతుందో లేకపోతే గురుస్థానం నుండి ప్రారంభమవుతుందో వారికి
నిజమైన ప్రేమ ఉంటుంది. శరీరమును లావణ్యమును చూసి ప్రేమించేవారుగా ఉంటారు. అంటే ఒక స్త్రీ యొక్క శరీరాన్ని, ఆమె యొక్క అందాన్ని ప్రేమించేటువంటి గుణం ఈ గురుస్థానంలో చేరినటువంటి హృదయరేఖ వారికి ఉంటుంది. అదేవిధంగా చెలిలో అంతమైన వస్తువులను అలంకారములను బట్టి ప్రేమ ఉండును. ఇందాక ఈ శనిలో స్వార్థ ప్రేమ ఉంటుంది, కానీ అయితే ఈ స్వార్థ ప్రేమ ఎలా ఉంటుంది? ఆ స్త్రీ తెచ్చే వస్తువుల మీద. మీరు ఎవరైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఈ శాస్త్రాన్ని మీకు తెలుసుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళ గుణం అనేది తెలుస్తుంది. స్త్రీకి అయితే పురుషుడు గుణం, పురుషుడైతే స్త్రీ గుణం. ఈ శని స్థానం నుండి ఎవరికైతే హృదయరేఖ బయలుదేరుతుందో వారు స్త్రీ తెచ్చేటువంటి వస్తువులు, స్త్రీ తెచ్చేటువంటి కట్నం మీద ఆధారపడి ప్రేమను చూపిస్తారు. అంటే ఆమె యొక్క అలంకారాన్ని బట్టి, ఆమె యొక్క వస్తువుని బట్టి ప్రేమను ఉన్నట్టు నటిస్తారు. అంటే ఆమె ఎన్ని తెస్తే అంత ప్రేమను చూపిస్తారు. ఇవాళ ఏమి తేకపోతే ప్రేమ ఉంటుంది, అంటే స్వార్థ ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈ శని స్థానం నుండి వచ్చిన స్వార్థ ప్రేమ ఉంటుంది. ఆమె తెచ్చే వస్తువులు కాబట్టి, లేకపోతే అతని దగ్గర ఉండే ఆస్తి పనులు చూసి కావచ్చు, అదేవిధంగా అతను చూపించే అలంకారం కావచ్చు, ఆమె లేదు స్త్రీ అయితే స్త్రీకి ఉండేటువంటి అలంకారాన్ని బట్టి ప్రేమ ఇద్దరికి పుడుతుంది. కాబట్టి ఎవరికైతే శనిస్థానం నుంచి వచ్చే ప్రేమ పకపట ప్రేమ ఉంటుంది, వస్తువుని బట్టి ప్రేమ చూపిస్తారు, ఆస్తిని బట్టి ప్రేమ చూపిస్తారు, కట్నాన్ని బట్టి ప్రేమ చూపిస్తారు. కాబట్టి తొందరపడి ఎవరిని నమ్మొద్దు. ఏదైనా లోపాలుంటే సరిచేసుకోండి. అదేవిధంగా సూర్యస్థానంలో అంతమైన స్వయంపరపర ప్రేమ రాజులు జమీందారులు వారికి ఉండును. ఇది నిజమైన ప్రేమ, కుటుంబ మర్యాదను చూసినది. ఇదే విధంగా శని అయిపోయింది. ఇది రవి. ఈ రవి స్థానంలో ఈ విధంగా రేకుంటే, అంటే హృదయరేఖ గురుస్థానం నుండి శని స్థానం నుండి రవి స్థానం, ఈ రవి స్థానం నుండి ఇక్కడ చూడండి రవి స్థానం, ఈ రవి స్థానం రేఖ ఎవరికైతే వస్తుందో, లేకపోతే ఎవరికైనా రవిస్థానం ఇటు నుంచి తీసుకుంటే ఎవరికైతే రవి స్థానంలో హృదయరేఖ ఆగుతుందో వారు స్వయం పరంపర ప్రేమ. ఈ స్వయంపర ప్రేమ అంటే వంశపరంగా ప్రేమించుకుంటూ అభిమానించుకుంటూ వస్తారు. అటువంటి ప్రేమ ఎవరికి ఉంటుందంటే రాజులకు ఉంటుంది, జమీందారుల వారికి ఉంటుంది. ఇది నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమ అంటే జమీందారులకు ఎందుకు ఉంటుంది? వారు వారసత్వంగా వాళ్ళే రాజులు అవుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళే ప్రేమించుకుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి నిజమైన ప్రేమ వేరే వాళ్ళని రానిరు. ఒక రాజు కుటుంబం అంటే రాజు కొడుకు అట్లా ఎట్లా ఉంది, అదే అనమాట నిజమైన ప్రేమ. ఈ రవిస్థానంలో నుంచి హృదయరేఖ కానీ వస్తే, లేదు రవిరేఖలో కానీ హృదయరేఖ ఈ విధంగా అంతమైన వారికి నిజమైన ప్రేమ ఉంటుంది. ఆ నిజమైన ప్రేమ ఎక్కువగా రాజుల కుటుంబాలకి, జమీందారుల కుటుంబాలకి నిజమైన ప్రేమ ఉంటుంది. కుటుంబ మర్యాదను చూసేటువంటి రేఖ అని చెప్పాలి. కుటుంబ మర్యాదను చూసే రేఖ ఏదంటే ఈ రవిస్థానంలో వచ్చినటువంటి హృదయరేఖ. అదేవిధంగా బుధ స్థానము అంతమైన తాత్కాలిక, అంటే ఇది బుధ, ఈ బుధ స్థానము నుండి ప్రారంభమైన రేఖ చూడండి, 1, 2, 3, 4 స్థానం. ఈ బుధ స్థానం నుండి ఎవరికైతే రేఖ ప్రారంభం అవుతుందో వారికి తాత్కాలిక ప్రేమ ఉంటుంది. వ్యాపారం లాంటిది. అంటే ఈ బుధస్థానం నుండి హృదయరేఖలు ఉంటే వ్యాపారం లాగా ప్రేమను చూస్తారు. ఈ వ్యాపారం లాగా ప్రేమను చూసే వారికి బుధస్థానం నుండి ఈ రేఖ బయలుదేరుతుంది. లేకుంటే ఈ రేఖ ఇక్కడి నుంచి బయలుదేరి బుధస్థానంలో అంతమవుతుంది. అటువంటి వారికి వ్యాపారం లాంటిది వేశ్య ప్రేమ అనవచ్చును. ఒక రకంగా చెప్పాలంటే వాడుకొని వదిలేసేటువంటి స్త్రీ పురుషులకి ప్రేమ ఎలా ఉంటుందో, స్త్రీ అయితే పురుషుని ఉపయోగించుకొని, పురుషుడైతే స్త్రీని ఉపయోగించుకొని ఉండే ప్రేమ ఎలాంటిదో అలాంటి ప్రేమ గల వారికి బుధస్థానంలో వారికే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పే రెమెడీలు పాటించి ముందు అడుగు వేసి నిజాలు తెలుసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. జై హింద్.